నువ్వు చెప్పేది నిజమా అదితి? నిజమో అబద్ధమో ఈ మాయలడిని అడగండి ఆంటీ. ఏంటమ్మా, అదితి చెప్తుంది నిజమేనా? ఆ బాక్స్ నీ వల్లే పోయిందా? చెప్పమ్మా, నీ వల్లే ఆ బాక్స్ పోయిందా? ఆ బాక్స్ మీ వల్లే పోయిందని తెలిస్తే తక్షణమే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని గౌతమ్ గారు చెప్పారు. ఇప్పుడు ఎలా? ఏంటే బెల్లం కొట్టిన రాయిలాగా నుంచున్నావు? మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు. బాక్స్ నీ వల్లే పోయిందా? చెప్పు. అవునండి, నా వల్లే ఆ బాక్స్ పోయింది. చూసారా, అదే నిజం ఒప్పుకుంది. బాక్స్ అదే పోగొట్టి అనవసరంగా గౌతమ్ మీద నింద పడేలా చేసింది. అసలు క్రిమినల్ ఇదే. ఓసేయ్, నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీనంతటికీ కారణం నువ్వే అన్నమాట. దీనికి ఆల్రెడీ టెర్రరిస్టులతో సంబంధం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు కదా నాన్నమ్మా. ఆ బాక్స్ ని ఇదే వాళ్ళకి ఇచ్చేసి ఉంటుంది. అమ్మమ్మో, మా సిస్టర్ అహల్యలా ఉంటే నువ్వు కూడా అమాయకురాలు అనుకున్నాను. గుండెలు తీసిన బంటు అన్నమాట. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా మావయ్య? తన వల్ల మీకెంత నష్టం జరగబోతుంది, ఈ దేశానికి ఇంకెంత నష్టం కాబోతుంది? నువ్వేదో నా ముని మనవను చూసుకుంటూ నా మనవరాలు శ్రావ్య కాపురం చక్కదిద్దుతూ ఉంటే నువ్వు మంచిదానివి అనుకున్నాను. నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. ఇంకా దీంతో మాట్లాంటి బామ్మగారు మెడపట్టి గంటేయండి. హే, పదవే బయటికి. అమ్మా, ఒక్క నిమిషం, అసలేం జరిగిందో తెలుసుకుందాం. అవునత్తయ్య, అసలు ఆ బాక్స్ తన వల్ల ఎందుకు పోయిందో తెలుసుకుందాం. ఇక తెలుసుకోవడానికేం లేదు. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పదవే. ఏం జరిగింది? ఎందుకు మీరా గారిని బయటికి గంటేస్తున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు ఏం నాటకమాడుతున్నావు బామర్ది? నాటకం ఏంటి బావా? ఏం మాట్లాడుతున్నావు? ఆ బాక్స్ ఎవరి వల్ల పోయిందిరా? చెప్పాను కదా నా వల్లే పోయిందని. ఇంకా నాటకాలు ఆడకురా, మాకంతా తెలిసిపోయింది. ఆ బాక్స్ ఎవరి వల్ల పోయిందిరా? నా వల్లే పోయిందని చెప్పాను కదా నాన్నమ్మ. అబద్ధాలు అడగ గౌతమ్, నాకు మొత్తం నిజం తెలిసిపోయింది. ఆ బాక్స్ ఈ మీరానే మిస్ చేసింది. అవునరా, తన వల్లే బాక్స్ మిస్ అయిందని అదే మా అందరి ముందు ఒప్పుకుంది. రేయ్, ఎందుకురా మాతో అబద్ధం చెప్పావు? తన వల్ల బాక్స్ పోతే నీ వల్ల పోయింది అని ఎందుకు నింద నీ మీద వేసుకున్నావు? చెప్పరా, అదేమైనా నువ్వు కట్టుకున్న పెళ్ళం అహల్య అనుకున్నావా, లేక అక్కో చెల్లు అనుకున్నావా? ఇది తప్పు చేస్తే నువ్వెందుకు నింద వేసుకున్నావు చెప్పు. నిన్నేరా అడిగేది, చెప్పరా. దయచేసి ఒక క్షణం అందరూ ఆపుతారా? ఏంటి బామర్ది ఆగేది? ఆ బాక్స్ పోవడం వల్ల మామయ్య గారి పరువు మర్యాదలు పోయాయి. ఇవేం నీకు పట్టవా? ఒక్క క్షణం ఆగు బావా, నేను చెప్పేది అందరూ వినండి. అసలు ఇదంతా తను ఎందుకు చేసిందో తెలిస్తే మీరు తనని తప్పు పట్టరు. ఎందుకు చేసింది? తను మనందరి ప్రాణాలు కాపాడడం కోసమే ఇలా చేసింది. ఆ బాక్స్ ఇవ్వకపోతే టెర్రరిస్టులతో సంబంధం ఉన్న బెనర్జీ మన ఇంట్లో బాంబులు పెట్టి అందరినీ చంపేస్తాను అని తనకి వార్నింగ్ ఇచ్చాడు నాన్న.
అందుకే తను వేరే గత్యంతరం లేక మన ప్రాణాలు కాపాడడం కోసం అలా చేసింది. అప్పటికి తను బెనర్జీని పట్టించాలని నకిలీ బాక్స్ బెనర్జీకి ఇచ్చి ఒరిజినల్ బాక్స్ పోలీసులకి ఇచ్చింది. కానీ ఆ బెనర్జీ పోలీసుల మీద అటాక్ చేసి వాళ్ళందరినీ చంపేసి మీరా గారిని బెదిరించి ఆ బాక్స్ ఎత్తుకెళ్ళిపోయాడు. అందుకే తన ఆ బాక్స్ కాపాడుకోలేకపోయింది. ఇందులో తన తప్పేమీ లేదు. అయినా సరే బాక్స్ పోవడానికి ఇదే కారణం కాబట్టి ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నానమ్మా, ఇప్పుడు మనందరం బతికున్నామంటే దానికి కారణం మీరా గారు. మీలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తను ఇక్కడే ఉంటుంది. రండి మీరా గారు. నేనేం తప్పు చేశాను తల్లి? ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? పుట్టగానే అమ్మా నాన్నని దూరం చేశావు. ప్రేమించిన ఇంద్ర గారిని నువ్వు తీసుకెళ్ళిపోయావు. నన్ను పెళ్లి చేసుకున్న గౌతమ్ గారు నా వల్లే అష్ట కష్టాలు పడుతున్నారు. నా భర్తతో నేను భార్యలా కాకుండా ఒక నర్సులా ఉంటున్నాను. నా కొడుకుతో నేను అమ్మలా కాకుండా కేర్ టేకర్లా ఉంటున్నాను. ఇలా ఇంకెన్నాళ్ళు తల్లి? నేనెందుకు ఇలా అబద్ధపు బతుకు బతకాలి? ఎందుకు ఇలా నాటకాలు ఆడాలి? నా రాత ఎందుకు ఇలా రాసావు తల్లి? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు తల్లి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఆ బెనర్జీ గాడు దొరకాలి. ఆ బాక్స్ అర్జున్ సార్ ఆర్మీ వాళ్ళకి గౌరవంగా అప్పగించాలి. గౌతమ్ గారు తన తండ్రి ప్రేమకు నోచుకోవాలి. నర్సుగా అవమానపడ్డ ఆ ఇంట్లోనే నేనే అహల్య అని తెలియాలి. ఆ అదితి మా ఇంట్లో నుంచి, మా జీవితాల్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అలా అని దీవించమ్మా.